కార్గిల్ విజయ్ దివస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఒంగోలు అంబేద్కర్ భవన్లో ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ కర్నల్ పిఎస్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక అధికారి ఎం రజనీ కుమారి, జాతీయ ఈఎస్ఐ కోఆర్డినేటర్ లింగాల జగన్ రెడ్డి, ఏపీపీఎస్ఎం డిఫెన్స్ వెటర్నరీ అసోసియేషన్ చైర్మన్ నెప్పల్ నాగేశ్వరరావు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ బొట్టుపాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ కల్పన, డాక్టర్ వంశీకృష్ణ, మాజీ సైనికులు పార్థసారథి, శ్రీరామ్మూర్తి తదితరులు బాగున్నారు. అది జనతా హాస్పిటల్ చైర్మన్ ఏపీ ఎక్స్ సర్వీస్ మెన్ డిఫెన్స్ వెటరన్ అసోసియేషన్ గారి డాక్టర్ ధీరజ్ గారు అస్టర్ రమేష్ నుంచి న్యూరో సర్జన్ని వేదిక మీదకి అత్యుత్సాహంగా జయించిన రోజు అంటే మనం విక్టరీ సూచనగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ముందు మొట్టమొదటగా కార్గిల్ టోటల్ పాపులేషన్ లడఖ్లో నుంచి విడిపోయాక 1.25 lakhs మాత్రమే. కార్గిల్ జిల్లా just very close to Kashmir, 12.5K. Kargil-lo ati important point. They want to close the Kashmir by causing the obstruction create chesi
రవాణాని ఆపు చేయడానికి కార్గిల్ హిల్ మీద నుంచి స్థావరాలు ఏర్పరచుకుని మన అంతరాయం కలగజేయడానికి వాళ్ళు బంకర్స్ అన్నీ తయారు చేసుకున్నారు. మనం ఒక పక్కన పీస్ స్టాప్ జరుగుతుంది, రెండో పక్కన బంకర్స్ తయారు చేసుకున్నారు రెవెన్యూ. ఆ పరిస్థితిలో అది ఒక షెపర్డ్ జస్ట్ మే ఫస్ట్ వీక్లో ఫస్ట్నే ఒక షెపర్డ్ తన ఎద్దు తప్పిపోతే దాన్ని దేవులాడుకుంటా బైనాక్యులర్స్తో దేవులాడుకుంటుంటే వీళ్ళు కనబడ్డారు. కొంతమంది సాయుధ దళాలు పైన ఇండియన్ సాయుధ దళాలు అక్కడ లెవెల్స్ అనేది తెలిసి అతను ఇమీడియట్గా కార్గిల్లో మన హెడ్ క్వార్టర్స్లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మన వాళ్ళు యాక్షన్ తీసుకున్నాం. ఎలాగా ఏమిటనేది ఈ అంతరాయం. నేను 3 రోజులు తిరుగుతున్నాను ఒక ఆయన కోసం, తిరిగి చివరికి అలసిపోయి ఆయన లేకుండానే మీటింగ్ జరుగుతుంది. అది ఇక్కడ పరిస్థితి. అక్కడ అటు కాదు, ఫస్ట్ తెలిసిన ఇన్ఫర్మేషన్, సెకండ్ అన్ని ఎయిర్పోర్ట్లు జరిగిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ అలర్ట్ చేసేసారు. ఎయిర్ ఫోర్స్ విభాగాలు మరియు మాజీ సైనికులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇందాక కల్చరల్ ప్రోగ్రాం చాలా చక్కగా నృత్యం చేసినటువంటి చిన్నారులకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి అలుపెరగని పోరాట యోధుడు సుబ్బారావు గారు చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మంచిగా ఇంకా కూడా యాక్టివ్గా సారు మరికొన్ని ప్రోగ్రామ్స్ ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా నేను మాట్లాడటం కంటే కూడా ఒక చిన్న పాట మీరు భరిస్తాను అంటే ఒక చిన్న పాట నేను పాడాలనుకుంటున్నాను. మరి 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా నేను ఒక చిన్న పాట రాశాను. నేను మీకు ఒక్క చరణం పాడి వినిపిస్తాను. పాడుదమా సైనిక గీతం, ఎగరేయుదమా విజయ పతాకం, పాడుదమా సైనిక గీతం, ఎగరేయుదమా విజయ పతాకం, దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం పాడుదమా సైనిక గీతం, ఎగరేయుదమా విజయ పతాకం. కార్గిల్ విజయం పొంది నేటికి 25 సంవత్సరములు నిండెన్, శత్రుమూకలను తరిమి కొట్టిన వీరుల శౌర్యం తలచుకొని, కార్గిల్ విజయం పొంది నేటికి 25 సంవత్సరములు నిండెన్, శత్రుమూకలను తరిమి కొట్టిన వీరుల శౌర్యం తలచుకొని, జన్మభూమికై పోరాడిన వీరులు మరి ఒక పరి తలచుకొని, మృత వీరుల కంజలి ఘటించి పాడుదమా సైనిక గీతం, ఎగరేయుదమా విజయ పతాకం. లాస్ట్ది ఆర్మీ నేవీ వాయుసేనలు త్యాగ నిరతికి ప్రతీకలు మీరు, అలుపెరుగని పోరాట యోధులు అహర్నిశలు శ్రమించేరు, సరిహద్దులలో చెదరని ధైర్యం పోరాట పటిమను నింపుకొని, అందుకొను మా జేజేలు పాడుదమా సైనిక గీతం,
ఎగరేయుదమా విజయ పతాకం. మరి స్టోరీ ఆఫ్ పెయిన్ అండ్ ప్రైడ్. ఎందుకంటే భారతదేశం మొత్తం మీద కూడా 500 పైగా సైనికులు మరి అమర వీరులయ్యారు. అదేవిధంగా 1300 మంది పైగా కూడా గాయపడటం జరిగింది. మన ప్రకాశం జిల్లాలో 3 అమరవీరులయ్యారు, 3 గాయపడ్డారు. మరి నిన్నటి రోజు మన కలెక్టర్ మేడం గారు అపాయింట్మెంట్ ఇచ్చి, యాక్చువల్గా ఈరోజు రావాల్సింది, ఆమెకి వేరే ప్రోగ్రాం పట్టడం వలన నిన్న అప్పటికప్పుడు టైం కూడా ఎక్కువ లేదు. మరి మేడం కబురు చేయటం వలన వారందరినీ కూడా పిలిచి చాలా ఘనంగా సన్మానించడం జరిగింది. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ అసలు ఇలాంటి ఒక అకేషన్ని ఈ ఏజ్లో ఆయన పెద్దోళ్ళు కాదు, నాగేశ్వరరావు గారికి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈ వయసులో ఆయన చూస్తుంటే ప్రాబ్లీ ఆ ఏజ్లో నేను నడవగలను లేదు, కానీ ఆయన ఆ ఇంట్రెస్ట్ తీసుకొని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం దట్స్ హ్యూజ్ ఇది. అలానే వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మనందరం ఆర్మీకి సమ్వేర్ రిలేటెడ్, బట్ డాక్టర్ ధీరజ్ అండ్ డాక్టర్ గారు వితౌట్ హ్యావింగ్ ఎనీ అంటే పెద్ద ఇది లైక్ కాంటాక్ట్ లేకపోయినా ఆర్మీ గురించి వాళ్ళ విలువైన సమయం, ఐ అండర్స్టాండ్ న్యూరో సర్జన్కి ఒక హాస్పిటల్లో ఎంత బిజీగా ఉంటారో, ఇన్స్పైట్ ఆఫ్ దట్ బిజీ షెడ్యూల్ ఆయన ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ అండర్స్టాండ్, రియలీ అప్రిషియేట్ ద కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ యూ హ్యావ్ ఫర్ దిస్ పర్టికులర్ అకేషన్. మీరు కూడా ఆ విధి విలువల్ని, ఆ స్పిరిట్ డీకోర్ అంటారు కదా, ఆ స్పిరిట్ డీకోర్ ఐ థింక్ ప్రాపర్లీ గెటింగ్ యూ ఆల్ టుగెదర్ హియర్. అందరికీ ఏవో పనులు ఉంటాయి, అందరూ చాలా బిజీగా ఉంటారు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ యూ కమ్ హియర్, దట్స్ వెరీ నైస్. ఇంకొకటి ఏంటంటే, ఇన్ ద మార్నింగ్ ఐ జస్ట్ వెంట్ టు ద క్యాంటీన్. ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా క్యాంటీన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. అదే సో నా ఓన్లీ ఇదేంటంటే, ఇఫ్ యూ బికమ్ టుగెదర్, అందరూ ఐకమత్యంగా అందరూ ఇదిగా ఉంటే మనందరం వీ కెన్ బికమ్ ఏ సాలిడ్ పవర్. లేదంటే ఎవరి ఇది వాళ్ళకి ఉంటారు. సో ట్రై అండ్ బీ టుగెదర్ అండ్ అచీవ్, అండ్ వీ కెన్ అచీవ్ ఎ లాట్. అది కార్గిల్ గురించి వచ్చినప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ ఎ వార్, ఇట్స్ నాట్ ఎ కాన్ఫ్లిక్ట్, ఇట్స్ బేసికలీ ఒక ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. దాని తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి ఆర్మీలో. వీఆర్ ఆల్సో ద సెకండ్ ఇయర్ ఆఫ్ అవర్ సర్వీస్ వీఆర్ దేర్. అక్కడ ద కైండ్ ఆఫ్ పర్సనల్ హ్యూమన్ క్వాలిటీస్, అలాంటి వారే మళ్ళా ప్రపంచంలో ఎక్కడ వచ్చినా సరే ఇట్ విల్ నాట్ బీ సో ఈజీ టు విన్. అంత వీరోచితంగా, అంత ధైర్యంగా, అంత సాహసంగా చూశారు. దట్స్ ఎ రేర్ క్వాలిటీస్ ఆన్ డిస్ప్లే బై గ్రేట్ పీపుల్. అవకాశం వచ్చింటే ప్రాబ్లీ మీరు కూడా అంతే ఉత్తేజంతో, అంతే సాహసంగా చేసి ఉండేవాళ్ళం మేము అందరం. అండ్ లాస్ట్ 2 things, నిన్నే న్యూస్లో వచ్చింది అది. ఐ థింక్ OROP ఈజ్ ఫస్ట్ జూలై నుంచి మళ్ళీ రివైజ్ చేస్తున్నారని వచ్చింది. ప్రాబబ్లీ దట్ విల్ బి బెనిఫిటింగ్ ఆల్. సో ఇక్కడ ఉండి నాగేశ్వరరావు గారు చాలా ట్రై చేస్తున్నారు. ఐ థింక్ ద కంప్లీట్ అసోసియేషన్, వాట్ ఎవర్ మ్యాక్సిమం యూ కెన్ గెట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఐ రిక్వెస్ట్ రజనీ గారు ఆల్సో, కుషీర్ ఆల్సో ట్రైంగ్ టు గెట్ మనకు ఒక ప్లేస్, ఒక అమరస్తు, ఒక క్యాంటీన్, ఒక రెస్టింగ్ ఫెసిలిటీస్, పాలిక్లినిక్, సంథింగ్ లైక్ ట్రై చేస్తే గ్యారంటీగా వస్తుంది. ప్రాపర్లీ ద వే క్యాంటీన్ వచ్చిన విధానం వేరే ఉండొచ్చు, బట్ ఇవి కూడా చేస్తే సంబడి సమ్వేర్ విల్ సడన్లీ హెల్ప్ us and we will be able to achieve that. So for that all of us have to be together. అందరూ కలిసి ఉండి కలిసి చేసి